హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2024 ఫిఫ్త్ క్లాస్ తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, నవ్య కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన కవి ఎవరు? రాయపోలు సుబ్బారావు గారు. ఫిఫ్త్ క్లాస్లోనే ఫస్ట్ లెసన్ ఏ దేశం ఎగిన అనేటువంటి గేయాన్ని రచించిన వారు రాయపోలు సుబ్బారావు గారు. ఆయన యొక్క బిరుదు నవ్య కవితా పితామహుడు. సాయం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? కథనం. సాయం అనేటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందింది? కథనం. లంక అంటే అర్థం ఏమిటి? నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగాన్ని లంక అంటారు. జయగీతం పాఠ్యభాగ రచయిత బోయి భీమన్న. బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర పేరు ఏమిటి? ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. సంవిధానం అంటే అర్థం ఏమిటి? రాజ్యాంగం. తథాగత అంటే అర్థం బుద్ధుడు. తథాగతుడు ఎవరు? బుద్ధుడు. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే పదాలను ఏమంటారు? విశేషణాలు అంటారు. ఇక్కడ నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. ఎగ్జాంపుల్ రాసాను చూడండి. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఇక్కడ రాము అనేది నామవాచకమే, చొక్కా అనేది కూడా నామవాచకమే. కానీ చొక్కాకు ముందు అది ఎటువంటి చొక్కా? ఎర్రని చొక్కా. అంటే చొక్కా యొక్క గుణాన్ని తెలుపుతుంది, ఎర్రగా ఉంది చొక్కా అని. కాబట్టి ఎర్రని అనే పదాన్ని మనం విశేషణం అంటారు. తోలుబొమ్మలాట అనే పాఠం ఇతివృత్తం ఏమిటి? కళలు. తోలుబొమ్మలాట అనేది ఒక జానపద కళ కదండి, దాని యొక్క ఇతివృత్తం కళలు. ఆమడ అంటే అర్థం ఏమిటి? 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. తప్పెటగుండ్లు అనే జానపద కళారూపం ఏ ప్రాంతానికి చెందింది? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తప్పెటగుండ్లు అనేటువంటి ఒక జానపద కళారూపం ఉందండి. అంటే ఇక్కడ తప్పెట్లను గుండెల మీద కట్టుకొని వాటిని వాయిస్తూ వాటిని చప్పుడు చేస్తూ నాట్యం చేస్తూ ఉంటారు. అవి గుండెల మీద అట్లా కట్టుకోవడం వల్ల వాటికి తప్పెటగుండ్లు అనేటువంటి పేరు వచ్చింది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి జానపద కళారూపం. పారాయణం అంటే అర్థం ఏమిటి? శ్రద్ధగా చదవటం. శ్రద్ధగా చదవటాన్ని పారాయణం అంటారు. విదారించు అంటే అర్థం ఏమిటి? చీల్చుకుంటూ. విదారించు పోయినసారి టెట్లో అడిగినటువంటి బిట్టండి, చీల్చుకుంటూ. జరిగిపోయిన కాలాన్ని ఏమంటారు? భూతకాలం. జరిగిపోయినటువంటి కాలాన్ని ఏమంటారు? గతాన్ని భూతకాలం అంటారు. జరుగుతున్న కాలాన్ని ఏమంటారు? వర్తమాన కాలం. ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే కాలాన్ని ఏమంటారు? భవిష్యత్ కాలం. శ్రీనాథుడు ఏ పద్య రచనలో ప్రసిద్ధుడు? శ్రీనాథుడు ఏ పద్య రచనలో ప్రసిద్ధుడు అన్నారు? చాటు పద్యం. చాటు పద్యం రాయటంలో శ్రీనాథుడు ప్రసిద్ధుడు. రొట్టెకనసు అంటే అర్థం ఏమిటి? గ్రామ ఊరేగింపు. రొట్టెకనసు అంటే అర్థం గ్రామ ఊరేగింపు. అనాగాత్మురాల అంటే అర్థం పుణ్యాత్మురాల. ఇది తరిగొండ వెంగమాంబ లాస్ట్ లెసన్లో ఉందండి. అనాగాత్మురాల అంటే పుణ్యాత్మురాల అని అర్థం. ఎర్రని ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి? 14వ శతాబ్దం. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు కలిగిన కవి ఎవరు అంటే తిక్కన. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు కలిగిన కవి తిక్కన. థ్యాంక్ యూ సో మచ్.